పరిశుద్ధుడు మహానుతుడు నీకు వందనాలు స్తుతిస్తున్నాం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మడ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి ప్రతి చాతపడి చెల్లంగి మాంద్రికి ఇజబేల్ ఆహాబరించి క్రీస్తు విధిన ప్రతి మనకు ప్రతి బాధల ప్రతి నేరత్న ప్రతి బలహీనపరచు బలవంతుని క్రియలు నజరనే సుఖిస్తున్నప్పుడు బంధిస్తూ వాని క్రియలు సుఖిస్తూ రక్తం రుచి వేస్తున్నాను. ప్రభానికి స్తోత్రాన్ని శక్తి గల లేఖన భాగాలకు వ్యతిరేకంగా వాక్య ధ్యానానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మనకి బలవంతునికి నజరనే సుఖిస్తున్నప్పుడు బంధిస్తూ వాని క్రియలు రక్తం రుచి వేస్తున్నాను. నీ ఆరాధనకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రికి బలవంతునికి నజరనే సుఖిస్తున్నప్పుడు బంధిస్తూ వాని క్రియలు రక్తం రుచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలోని చిత్తాన్ని ఆనందంతవరకు సంపూర్ణంగా నెరవేర్చబడి మన ఆటంకపరిచేటటువంటి బలవంతునికి నజరడిని సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి సుక్రీస్తూ రక్తం చేత రిచివేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును అగ్నిని ఆటంకపరిచే బలవంతునికి నజరడిని సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి సుక్రీస్తు రక్తం చేత రిచివేస్తున్నా. పరిశుద్ధాత్మ మీరే ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని ప్రతి ఆటంకాన్ని నేస్తున్నాము దూరపరుస్తూ నజరడిని సుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ రబషకత నా కొరకు అన్నీ చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నీ చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితి నీ పాద చెంత దించితి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. కరుణయు కృపయు నిరంతర శాంతి వినయము నవాడా కరుణయు కృపయు నిరంతర శాంతి వినయము నవాడా నా జీవితం నశింపక నా జీవితం నశింపక కాపాడువాడా నా కాపరి కాపాడువాడా నా కాపరి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిచేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదెను. నీతో నేనుండుటకే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఎబినేజరా ఎల్లప్పుడూ ఉన్నవాడా
నా ముందు నిలిపెదను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితిని, నీ పాద చెంత దించితిని. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఎబినేజరా ఎల్ఎలియోన్ ఎల్లప్పుడు ఉన్నవాడా, ఎబినేజరా ఎల్ఎలియోన్ ఎల్లప్పుడు ఉన్నవాడా, ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్ రోయి నన్ను చూచువాడా, ఎల్ రోయి నన్ను చూచువాడా, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా
నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఎబినేజరాయల్లేయో ఎల్లప్పుడూ ఉన్నవాడా. ఎబినేజరాయల్లేయో ఎల్లప్పుడూ ఉన్నవాడా. ఎల్ షడాయ్ శక్తి పరుడా. ఎల్ షడాయ్ శక్తి పరుడా. ఎల్రోయి నన్ను చూచువాడా. ఎల్రోయి నన్ను చూచువాడా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనేనుండుటయే నా జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిలాగున నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన యాది వర్ధిల్లుకున్న నదుడని యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తూ వినగల చెవి గ్రహించుకునే మనసులు చూడగల కనులు మాకు దయచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని సిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే ఆత్మీయ యుద్ధంలో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోనివ్వకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించనివ్వకుండా ఆటంకపరిచే దురాత్మ శక్తులను మరి ఏవైతే దేవుని జ్ఞానాన్ని పొందుకోనివ్వకుండా అడ్డగిస్తున్నావో ఆ చీకటి శక్తుల ప్రభావాలను నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో వెర్రగొట్టి నాశనం చేయబోతున్నాం. హల్లెలూయా. విశ్వాసుల్లోని దేవుని జ్ఞానంపై ప్రత్యేకంగా దాడి చేసే దురాత్మ శక్తులు ప్రధానంగా ఏంటంటే గర్వం, మోసం మరియు గందరగోళంతో సంబంధం ఉన్న దురాత్మ శక్తులు. హల్లెలూయా. విశ్వాసుల్లోని దేవుని జ్ఞానంపై ప్రత్యేకంగా దాడి చేసే దురాత్మ శక్తులు ఏంటి? ప్రధానంగా గర్వం, రెండవది మోసం, మూడవదిగా గందరగోళంతో సంబంధం ఉన్న దురాత్మ శక్తులు. గందరగోళంతో సంబంధం ఉన్న దురాత్మ శక్తులు వీటిలో మొట్టమొదటిది లివేదాన్ ఆత్మ, రెండవది యెజబెల్ ఆత్మ. ఈ రెండు కూడా ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ దురాత్మ శక్తులు దేవుని దైవిక అవగాహన స్థానంలో గందరగోళాన్ని, విభజనల్ని, గర్వాన్ని సృష్టిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోకుండా గందరగోళాన్ని, విభజనలను, గర్వాన్ని సృష్టించే ఆత్మలు లివేదాన్, యెజబెల్ ఆత్మలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే ఇవే కాదు, లౌకికంగా ఇంద్రియ దురాత్మ శక్తులు కూడా దేవుని యొక్క జ్ఞానానికి, కలహాలకు మరియు ప్రతి దుష్కార్యానికి కారణమవుతాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకోకుండా అడ్డగిస్తున్నటువంటి ఆ దురాత్మ శక్తులు నివేదన ఆత్మను మనం చూసినట్లయితే ఇది గర్వపు సంతానం. ఇది పనిచేసేదంతా గర్వపు సంతానం. అలాగే అందరిపై, అంటే గర్వపు సంతానం అందరిపైన ఇదే రాజుగా ఉంటుంది. హల్లెలూయా. గర్వంగా ఉన్న వారందరిలో ఈ నివేదనాత్మ రాజుగా ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది, సమాచారాన్ని మార్పిడికి అంతరాయం కలిగించి
సత్యాన్ని వక్రీకరించడం ద్వారా ఈ ఆత్మ దాడి చేస్తుంది. ఈ విధంగా దైవిక జ్ఞానాన్ని పొందుకోకుండా అడ్డగిస్తుంది. ఆమె చెప్పండి. రెండవది యెజబెల్ ఆత్మ. ప్రత్యేకంగా దేవుని తరపున మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని దేవుని వాక్యాన్ని మరియు జ్ఞానాన్ని అణిచివేయడానికి ప్రయత్నించే ఆత్మ ఏంటంటే యెజబెల్ ఆత్మ. ఆమె చెప్తాను. దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకోకుండా అడ్డగించే మరొకటి ఏంటంటే మనలోనే ఉన్నటువంటి భ్రష్ట స్వభావంలో అహంకార స్వభావం. హల్లెలూయా. ఇది దైవిక జ్ఞానం కంటే మానవ తర్కానికి ప్రాధాన్యతనిచ్చి దాడి చేస్తుంది. హల్లెలూయా. అలాగే ఇది గందరగోళానికి అయోమయానికి కూడా దారితీస్తుంది దేవుని జ్ఞానాన్ని పొందుకోనికుండా. ఆమె తర్వాత మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవుని జ్ఞానాన్ని పొందుకోకుండా చేసే మరొక స్వభావం ఏంటంటే భయం. భయం యొక్క స్ఫూర్తి. ఇది విశ్వాసులను స్తంభింపచేసి దేవుని జ్ఞానంపై నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. హల్లెలూయా. తరచుగా బైబిల్ సత్యం ప్రకారం నడుచుకోకుండా అందరినీ భయపడే వాళ్ళందరినీ నిరోధిస్తుంది. హల్లెలూయా. సో ఇన్ని రకాల దురాత్మలు దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి జ్ఞానాన్ని పొందుకోకుండా ఆటంకపరుస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈ ఆత్మీయ ముప్పులను గుర్తించడంపై మరింత అవగాహన కోసం మనం బైబిల్లోని లేఖనాలు చూడాలి. గట్టిగా ఆమె చెప్తాం. దైవిక జ్ఞానాన్ని పొందుకొని కూడా ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ యుద్ధంలో హల్లెలూయా దైవిక జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించాలి. ఆమె ఆత్మీయ యుద్ధంలో మనం అప్రమత్తంగా వివేకంతో ఉండాలి. మన ఆత్మీయ యుద్ధంలో ఎలా ఉండాలంట? అప్రమత్తంగా వివేకంగా ఉండాలి. మనం నిమగ్నమై ఉన్న సంఘర్షణను అర్థం చేసుకోవడంలో అజాగ్రత్తగా లేదా నిర్లక్ష్యంగా ఉండడం మనల్ని కుంగదీస్తుంది, లేదా ప్రాణాంతకానికి కూడా దారి తీసే పరిస్థితులు తీసుకువెళ్తుంది. ఆమె ఆత్మీయ యుద్ధంలో అజాగ్రత్తగా ఉన్నా, ఆత్మీయ యుద్ధంలో అప్రమత్తంగా లేకపోయినా, మన ఆత్మీయ యుద్ధంలో వివేకంతో లేకపోయినా హల్లెలూయా చాలా రకాల నిర్లక్ష్యాలు అజాగ్రత్తలు కృంగదీసే పరిస్థితికి మనల్ని తీసుకువెళ్తాయి. ఆమె చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దైవిక జ్ఞానం పొందుకోలేకుండా అడ్డగిస్తున్నటువంటి ఆ శత్రువుకి ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? దేవుని జ్ఞానాన్ని ఆటంకపరుస్తూ అడ్డగిస్తూ మనల్ని పొందుకోలేకుండా చేస్తున్నటువంటి ఆ శత్రువుకి మనం అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. అంటే అవకాశం ఎలా ఇవ్వకూడదు అంటే చిన్న చిన్న రాజీలు కూడా మనము శత్రువు దగ్గర చోటు ఇవ్వకూడదు. ఆమె చూద్దాం. మనకు తెలిసిన పాపం నుండి మనం పరిశుద్ధంగా లేకపోతే మనం తీవ్రంగా దెబ్బతింటాం. గట్టిగా ఆమె చెప్దాం. మనం చేస్తున్న పని ఏదైనా పరిశుద్ధాత్మకు ప్రీతికరంగా లేదని, అది అమాయకంగా లేదా వెర్రిగా అనిపించినా మన మనస్సులో మెదులుతూ ఉంటే వినాలి ఫస్ట్. హల్లెలూయా. మనం ఏం చేస్తుంది సరైనదేనా అని మనమే పదే సరిచెప్పుకోవాల్సి వస్తే బహుశా అది సరైనది కాకపోవచ్చు. నేను చేసేది కరెక్టే, నేను ఎలా ఉండడం కరెక్టే, నేను ఎలా చెప్పడం కరెక్టే, నేను ఎలా అనడం, ఇవన్నీ మనమే కరెక్ట్ అనుకునే దానిలోనే పొరపాటు ఉంటుంది. గట్టిగా ఆమె చెప్దాం. శత్రువు అక్కడే దాడి చేసేది. ఆమె చెప్దాం. రాజీ పడ్డానికి లభించే చిన్న చిన్న అవకాశాలే శత్రువు దాడికి పెద్ద ద్వారాలు. హల్లెలూయా. ఏ విషయాల్లో అయితే మనం రాజీ పడతామో ఆ విషయాలే శత్రువుకి తెరిచే పెద్ద ద్వారాలు. హల్లెలూయా. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎక్కడ రాజీ పడకూడదు. హల్లెలూయా. దేవుడి జ్ఞానాన్ని మనం పొందుకోలేకుండా ఆటంకపరిచే ఏ చిన్న చిన్న రాజీలు కూడా మనము పడకూడదు. ఆమె గట్టిగా ఆమె చెప్తాను. ఈ ఒక్క అబద్ధం చెప్తే ఏమైందిలే, ఈ చిన్న అబద్ధం చెప్తే ఏమైందిలే, రాజీ పడ్డం. హల్లెలూయా. ఏముందిలే, ఇప్పుడు కొంచెం సేపు ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన, లేకపోతే అటు వెళ్తే ఏమైందిలే, ఇటు వెళ్తే వెళ్ళకూడదు స్థలాల్లోకి. ఆమె చూడకూడని వాటిని చూస్తే ఏమైందిలే కొంచెం సేపు, ఇలాంటివన్నిటితో రాజీ పడితే ఆ రాజీ పడే పరిస్థితి శత్రువుకి ద్వారాలు తెరిచే పరిస్థితి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనము ఇతరుల పట్ల, ఇతర ప్రజల పట్ల మన వైఖరులు ఎలా ఉన్నాయో కూడా మనం గమనించుకోవాలి.
ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, నా ప్రవర్తన ఎలా ఉంది ఇతరుల దగ్గర అనేది కూడా మనం చాలా పరిశీలన చేయాల్సిన విషయం, గమనించాల్సిన విషయం. యాకోబు రాసిన 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు ఒకసారి చదువుదాం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది గాక, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పై నుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిది అయినది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ యాకోబు ఏమని చెబుతున్నాడంటే, మన హృదయంలో చేదు గాని, అసూయ గాని, కలహం గాని ఉంటే అతిశయపడకండి అంటున్నాడు. హల్లెలూయా. సత్యమును ఎరగకుండా చేసేది ఏదైనా సరే, దేవుని జ్ఞానాన్ని పొందుకోకుండా చేసే వాటిలో ఇప్పుడు చెప్పబడినవన్నీ ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది చెడు హృదయాన్ని కలిగించేది. మత్సరం అంటే అసూయ, వివాదాలంటే అక్కడ మనం చూడొచ్చు కలహాలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఇలాంటి వాటిని ఉంచుకుని చీలిపోయే స్వభావం, విభజనలు, విడిపోయేలా చేసే పరిస్థితులు. హల్లెలూయా. ఇటువంటి వాటిని చూసి, ఇటువంటి వాటితో మీరు నడిచి సత్యములకు విరోధంగా అబద్ధం ఆడవద్దు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే మన హృదయాల్లో చేదు గాని, అసూయ గాని, కలహం గాని ఉంటే అతిశయపడవద్దు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సత్యానికి విరోధంగా అబద్ధం చెప్పొద్దు అంటున్నాడు. వేషధారణతో కూడిన భక్తి ఉండకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాదు కానీ భూ సంబంధమైనది, ఇంద్రియ సంబంధమైనది, దురాత్మ సంబంధమైనది. ఆమేన్. అసూయలు కానీ, చేదులు కానీ, కలహాలు కానీ, విభేదాలు కానీ తీసుకొచ్చేది పైనుండి వచ్చే జ్ఞానం కాదు. అది దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కాదు. అది భూ సంబంధమైన జ్ఞానం, దురాత్మల జ్ఞానం, ఇంద్రియ సంబంధమైన జ్ఞానం అది. హల్లెలూయా. కాబట్టి ఏ వ్యక్తిలోనైనా అసూయ కానీ, చేదు కానీ, ఎవరి హృదయంలోనైనా సరే కలహాలు కానీ ఉంటే వారు భూ సంబంధమైన జ్ఞానం చేత, దురాత్మల జ్ఞానం చేత, అలాగే ఈ లోక సంబంధమైన ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే దేవుడు ఏమంటున్నాడు, అక్కడ ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ అసూయ ఉంటుందో, ఎక్కడ కలహం ఉంటుందో, ఎక్కడ వివాదాలు ఉంటాయో, చేదు స్వభావాలు ఉంటాయో అక్కడ గందరగోళం, ప్రతి దుష్కార్యం కూడా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఎక్కడైనా కుటుంబంలో గందరగోళం, సంఘంలో గందరగోళం, సమాజంలో గందరగోళం, లేదా అక్కడ విభజనలు, కొట్లాట్లు వస్తున్నాయి అనుకోండి. హల్లెలూయా. అక్కడ దుష్కార్యాలు ఉన్నాయంటే అక్కడ అసూయ ఆత్మలు పనిచేస్తున్నాయి, చేదు ఆత్మలు పనిచేస్తున్నాయి, కలహపు ఆత్మలు పనిచేస్తున్నాయి. దేవుని జ్ఞానం అక్కడ లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. పైనుండి వచ్చిన జ్ఞానం కాదు ఇది. హల్లెలూయా. తరచుగాను గొడవలు, అసూయతో చెలరేగే ఆత్మ ఉందంటే ఆ వ్యక్తిలో ఏ ఆత్మ పనిచేస్తుందంటే దురాత్మ క్రియలు పనిచేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కానీ ఇక్కడ యాకోబు ఏమని అంటున్నాడంటే, ఆ వచనాలు మనం చదివిన వచనాల్లో, హల్లెలూయా, చీలికలు కలిగించేటువంటి విభజనలు చేసే ఆత్మలు దేవుని ప్రజల్లో ఉండకూడదు. చెడు హృదయం అనేది దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదని చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. పైనుండి వచ్చే జ్ఞానము చెడు హృదయం కలిగిన వారికి ఉండదు, దేవుడి జ్ఞానం. ఆమె వీళ్ళు ఏం చేస్తారు, ఈ దురాత్మల చేత ఆవహించబడిన జ్ఞానం చేత నడిపించబడేవారు, ఈ భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడేవారి హృదయం ఎలా ఉంటుందండి? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11 ఒకసారి చదువుదాం. ప్రసంగి 8:11. బయలు హోమినందు
ప్రసంగి 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగుపోవుట చూచి దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు ఆ చేయుదురు. హృదయపూర్వకంగా దుష్క్రియలు చేసి ఎవరు వీళ్ళు చెడు హృదయం కలిగిన వాళ్ళు, దేవుని జ్ఞానాన్ని పొందుకోని వారు. వీళ్ళకి ఏంటంట, నేను చేసిన ఎన్ని చెడు పనులు కూడా నాకు ఏ శిక్ష పడలేదు కదా, నేను చెడుగా మాట్లాడినా, చెడుగా చూసినా, చెడుగా నడిచినా, చెడు పనులు ఎన్ని చేసినా నాకే శిక్ష త్వరగా పడలేదు కాబట్టి వీళ్ళకి భయం ఉండదంట దేవుడు అంటే. హల్లెలూయా. ఇంకా హృదయపూర్వకంగా కావాలనే చెడ్డ పనులు చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు చెడు పనులు చేయడానికి ధైర్యం ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు గొడవలు, కలహాలు, అసూయలు పడే జ్ఞానం చేత నడిపించబడతారు. ఆమె అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3 ఒకసారి చదువుదాం. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోదు. ఇది దుఃఖకరం. హల్లెలూయా. సొలొమోన్ చెబుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట ఈ చెడు హృదయం కలిగిన వ్యక్తి? ఆ చెడు హృదయం కలిగిన వ్యక్తిలో ఏముంటదంట? దేవుడి జ్ఞానాన్ని పొందుకొని వ్యక్తి హృదయంలో వెర్రితనం ఉంటదట. ఆమె వెర్రితనం అంటే వెర్రి పనులు చేయడం, వెర్రిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దేవుడి జ్ఞానం లేని వ్యక్తి ఈ భూ సంబంధమైన జ్ఞానం చేత, దురాత్మల జ్ఞానం చేత, ఇంద్రియ జ్ఞానాల చేత నడిపించబడే వ్యక్తిలో ఉంటుంది. చెడు హృదయం ఉంటుంది, చెడు పనులు చేస్తారు, వెర్రితనం ఉంటుంది. ఆమె ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుడి జ్ఞానాన్ని పొందుకొని హృదయం ఎలాంటిది అంటే మోసకరమైనది. దేవుడి జ్ఞానాన్ని పొందుకొని హృదయం ఎలాంటిది అంటే వెర్రితనం గలది. దేవుడి జ్ఞానాన్ని పొందుకొని హృదయం ఎలాంటిది అంటే చెడు పనులు చేయడానికి ధైర్యం కలిగినది. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం. 23-28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని పొందుకోనటువంటి వ్యక్తి, భూసంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉంటారు. హల్లెలూయా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలోని ఆలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఆమేన్. ఇవన్నీ ఏ మనిషిలో ఉంటాయో ఆ వ్యక్తిలో దేవుడి జ్ఞానం ఉండదు. హల్లెలూయా. దురాలోచనలు ఎవరిలో ఉంటాయో, జారత్వాలు ఎవరిలో ఉంటాయో, దొంగతనాలు ఎవరిలో ఉంటాయో, నరహత్యలు ఎవరిలో ఉంటాయో, విచార పాపాలు ఎవరిలో ఉంటాయో, లోభత్వం ఎవరిలో ఉంటుందో, పిసినార్తనం, చెడుతనాలు, కృత్రిమలు, కామ వికారపు చేష్టలు ఎవరు చేస్తారో, అసూయతో, దేవదూషణతో, అహంభావం, అవివేకం కలిగిన వారిలో దేవుని జ్ఞానం ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సకల చెడు గుణాలకి చోటిచ్చే హృదయము అది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 3:12. సహోదరులారా దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఎటువంటి హృదయం అంటే అవిశ్వాసం కలిగిన హృదయం. దేవుని జ్ఞానాన్ని పొందుకోకుండా ఆటంకపరిచేది అవిశ్వాసం. తర్వాత 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చదువుదాం.
వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయ గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బేర్ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏంటి ఈ దేవుని జ్ఞానాన్ని పొందుకొని వాళ్ళ హృదయంలో అవిశ్వాసం ఉంటది, పేరాశ ఉంటాయి బిలాము లాగా. ఆమె కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. మనం చదివినటువంటి యాకోబు పత్రికలో మాట్లాడిన విధంగా హల్లెలూయా, ఇలాంటి హృదయాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకోకుండా ఆటంకపరుస్తున్నవి ఇప్పుడు వరకు చెప్పబడినటువంటి చెడు హృదయం చేత నడిపించబడిన స్థితిగతులు. హల్లెలూయా. మత్సరంతో, వివాదాలతో, కలహంతో నింపబడిన ఈ భూ సంబంధమైన జ్ఞానంతో నింపబడిన హృదయం, అది వర్రితనంతో నింపబడినటువంటి హృదయం. గట్టిగా ఆమేన్ చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇటువంటి హృదయాలు దేవుని జ్ఞానం చేత నింపబడిన హృదయాలు కాదు, భౌతికమైన భూలోక సంబంధమైన దురాత్మల జ్ఞానం చేత నింపబడిన హృదయాలు. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రతిసారి కలహాలకి కాలు దూతుంటే ఆ వ్యక్తిలో పనిచేస్తుంది ఏంటంటే దురాత్మల జ్ఞానం. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగే ఇక్కడ యాకోబు భక్తుడు చెబుతున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 5:2 దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూర్ఖులు నశించేది, మూఢులు నశించేది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేది. ఆమె కాబట్టి దేవుడి జ్ఞానాన్ని పొందుకోకుండా అడ్డగించి అసూయ, ఆ అసూయ చేతే వారు చచ్చిపోయేలా చేస్తుందట. గట్టిగా ఆమేన్ చెప్తాం. బైబిల్ గ్రంథంలో ఇలా అసూయ చేతే చనిపోయిన వాళ్ళని మనం చూడొచ్చు. కయ్యు హేబేల్ అర్పించిన అర్పణ, తన సొంత తమ్ముడు అర్పించిన అర్పణ చూసి అసూయ చెందాడు. మరి అతను ఎంత దారుణంగా తన జీవితం మలసబడింది. తన అసూయ తనకి శాపాన్ని తీసుకొచ్చింది. ఎవరిని చూసి కూడా మనం అసూయ పడకూడదు. మనకంటే ఎక్కువ టాలెంట్లు ఎవరికైనా ఉంటే, మనకంటే ఎక్కువ కృపావరాలు ఎవరికైనా ఉంటే, మనకంటే ఎక్కువ ప్రార్థనా జీవితం ఎవరికైనా ఉంటే అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. అసూయ చెందకూడదు. నాకు లేదే వీళ్ళకు ఉంది అని అసూయ చెందితే అది నిన్నే నాశనం చేస్తుంది అంటున్నాడు. అయ్యోను అదే చేశాడు. ఆమె పోలే నా తమ్ముడు మంచి అర్పణ అర్పించాడు అని అనుకోలేదు. ఎందుకు నాకంటే మంచి పని చేయాలనుకున్నాడు. ఈరోజు చాలా మందిలో అసూయ ఎలా చెలరేగుతుందంటే, వారు చేయలేని మంచి పనులు ఇతరులు చేస్తే ఆ ఇతరులలో ఆ మంచితనాన్ని చూసి ఓర్వలేక అసూయ చెందుతున్నారు. ఆ అసూయనే దేవుడు ఇక్కడ గద్దిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అసూయ వారినే నాశనం చేస్తుంది, కయ్యూన్లాగా. గట్టిగా ఆమేన్ చెప్తున్నాడు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి హృదయం పైన ఇటువంటి జ్ఞానం దురాత్మల చేత పొందుకున్న జ్ఞానం. హల్లెలూయా. కాబట్టి అక్కడ అంటున్నాడు, అసూయ పరులు వారి అసూయ చేతనే చచ్చిపోతారని. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. మత్సరం అంటే అసూయ, ఎముకలకు కుళ్ళు. ఈ అసూయ చేత నడిపించబడే వారికి ఎముకల వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అసూయ చేత నడిపించబడే వ్యక్తుల జీవితాల్లో. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17 కూడా ఒకసారి చదువుతాం. 23:17. పాపులను చూసి నీ హృదయమును మత్సరపడకము, పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకము. నిత్యము దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దైవిక జ్ఞానం పొందుకోని వ్యక్తికి దేవుడంటే భయం ఉండదు. పాపం చేసే వాళ్ళు చూస్తేనే వాళ్ళకి ఇంపుగా అనిపిస్తుంది అటువంటి వారికి. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18 కూడా ఒకసారి చదువుదాం. 27:18. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు, అక్కడ మనం చదవచ్చు, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయమని మీరు
కోరుచున్నారు? నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించలేని అంత ఎరిగిన ఆమె. చూడండి, పిలాతు అంతరంగంలో ఒక పోరాటం. యూదులు కావాలని యేసుక్రీస్తు ప్రభువుని అసూయ చేత అప్పగించారని అక్కడ అర్థమవుతుంది ఆమె. అందుకే విడుదల చేయాలని ప్రయత్నం చేసినా అతని ప్రయత్నాలు ఏమి సఫలం అవ్వాల. గట్టిగా ఆమె చూద్దాం. అసూయ చూడండి ఎంత దారుణంగా ఉందో. మంచి వ్యక్తిని అప్పగిస్తాయి, మంచితనాన్ని అప్పగిస్తాయి, మంచి క్రియలను అప్పగిస్తాయి అసూయ ఆత్మలు. ఆమె అసూయ దేనికి వస్తుంది? ఏ వ్యక్తికైనా మంచి గిట్టకపోతే వస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే మనం చూడొచ్చు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 22వ వచనం. నరహత్యలను 7:22 నరహత్యలను వ్యభిచారమును వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చినామే. ఇవి కూడా ఈ లోక భూ సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వ్యక్తిలో ఉండే మనస్తత్వాలు. దురాత్మల జ్ఞానంతో నింపబడిన వ్యక్తి హృదయంలో ఉండేవి ఇవే. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారే. హల్లెలూయా. వాళ్ళు కూడా చూడండి, అక్రమం యొక్క పరిపూర్ణత దేవుడి జ్ఞానం లేని వారిలో ఏలుబడి చేస్తుంది నిండుగా. గట్టిగా ఆమె చెప్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అది డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా జరిగితే అది భూ సంబంధమైన జ్ఞానం. దయ లేకుండా, ప్రేమ లేకుండా, అసూయతో నింపబడి గర్వంగా ప్రవర్తించి ఉప్పొంగుతూ ఉన్నట్లయితే ఇది దురాత్మల చేత పొందుకున్న జ్ఞానం. ఇది దేవుని ప్రేమ కాదు. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 26 కూడా ఒకసారి చదువుదాం. భూ సంబంధమైన జ్ఞానం చేత నింపబడిన వ్యక్తులు ఎలా ఉంటారో, ఒకరినొకరు వివాదములకు రేపకయు ఒకరి యందు అసూయపడకి వృధాగా విషయపడుకుందామే. ఇక్కడ వివాదాలు రేపేటటువంటి వ్యక్తిలో పనిచేసే జ్ఞానం ఏంటంటే దురాత్మల జ్ఞానం. ఆమె గొడవలకు హల్లెలూయా అసూయతో చెలరేగే వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తిలో దురాత్మల జ్ఞానం పనిచేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే యాకోబు అంటున్నాడు ఆయన రాసిన 3వ అధ్యాయంలో 15వ వచనంలో, హల్లెలూయా, ఏమని అంటున్నాడంటే ఈ జ్ఞానం పైనుండి వచ్చింది, దిగి వచ్చింది కాదు, భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దెయ్యముల జ్ఞానం వంటిది అయినది ఆమె. ఇప్పటి వరకు మనం చూసిన అసూయలు, గొడవలు, కలహాలు, వివాదాలు, వ్యభిచారాలు, అపవిత్రతను కలిగి చేసేవి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దెయ్యముల జ్ఞానం. గట్టిగా ఆమె చెప్తాం. మనలో అసూయ ఉంటే అది ఎవరిది? దెయ్యముల జ్ఞానం. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? హల్లెలూయా. ఇటువంటి జ్ఞానం దేవుడిచ్చింది కాదు. గట్టిగా ఆమె చెప్తాం. ఇది లోక జ్ఞానం. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు 16వ వచనంలో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును. గట్టిగా ఆమె చెప్దాం. మత్సరం అంటే అసూయ, వివాదం అంటే గొడవలు, చీలిపోయేలాంటి పరిస్థితులు, విడిపోయేలాంటి విభజనలతో కూడిన పరిస్థితులు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది, అలజడి ఉంటుంది, నీచ కార్యాలు, చెడ్డ కార్యాలు ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే యాకోబు అంటున్నాడు, మనుషుల మనసుల్లో సాతాను జ్ఞానం పనిచేసినందువల్ల కలిగే ఫలితాలు ఇవి. హల్లెలూయా. ఏ మనిషి మనసులో సాతాను జ్ఞానం పనిచేస్తుందో ఆ మనిషి మనసులో మత్సరము, వివాదము, గొడవలు, అల్లర్లు, ప్రతి నీచ కార్యాలు అక్కడ ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. ఇవే దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకోకుండా ఆటంకపరిచేవి. గట్టిగా ఆమె చెప్దాం. కానీ యాకోబు ఏమంటున్నాడు? వీటన్నిటిని కూడా తొలగించే
ఇటువంటి జ్ఞానం కాకుండా, ఇటువంటి దురాత్మల జ్ఞానం కాకుండా, ఇటువంటి భూ సంబంధమైన లోక జ్ఞానం కాకుండా, ఇటువంటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాకుండా ఏ జ్ఞానాన్ని పొందుకుని ఆ జ్ఞానాన్ని ఓడించాలి, నాశనం చేయాలంటున్నాడంటే 17వ వచనంలో మనం చదవచ్చు. అయితే పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండిపోయినది, పక్షపాతమైన వేషధారణమైనది లేనిది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇటువంటి జ్ఞానం చేత ఈ దురాత్మల జ్ఞానాన్ని, ఈ భూ సంబంధమైన లోక జ్ఞానాన్ని, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని జయించాలి. పై నుండి వచ్చే దేవుని జ్ఞానం చేత, నిజమైన జ్ఞానం చేత. హల్లెలూయా. ఆ నిజమైన జ్ఞానం ఎలా ఉంటుందని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. ఇంతకు ముందు మనం చూసినట్లుగా హల్లెలూయా, ఇతరుల పట్ల అదుపులేని చెడు వైఖరులు మనస్సులను మోసానికి, దుష్టశక్తుల మానసిక మరియు భావోద్వేగ దాడులకు సులభంగా గురి అయ్యేలా చేస్తాయి. ఆమేన్ చెప్దాం. మనం ఇతరుల పట్ల చూపించే వైఖరులు, గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు, నిజానికి ఇవి భావోద్వేగ దాడులకు సులభంగా గురయ్యేలా చేస్తాయి. ఆమేన్ చెప్దాం. నిజానికి ఇతరుల గురించిన అపవిత్రమైన ఆలోచనల నుండి మన మనస్సులను పవిత్రంగా ఉంచుకునే క్రమంలోనే మనం చాలా వ్యక్తిగత ఆత్మీయ యుద్ధాన్ని ఎదుర్కొంటాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏ వ్యక్తి గురించి కూడా మనం ఒక అపవిత్రమైన ఆలోచన కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి గురించి అపవిత్రమైన ఆలోచన కలిగి ఉంటామో మన మనస్సులను పవిత్రంగా ఉంచుకోవాలనే ఆ యుద్ధం అక్కడే మొదలవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం అత్యంత తరచుగా సందర్శించే యుద్ధ భూమి మన మనస్సే. హల్లెలూయా. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా ఆలోచించామనుకోండి, అక్కడే సాతాను ఏలుబడి చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే ఏమంటున్నాడు ఆయన? ప్రార్థన ద్వారా, బైబిల్ పఠనం ద్వారా, బైబిల్ అధ్యయనం ద్వారా, ఆరాధన ద్వారా, బోధన ద్వారా మరియు సహవాసం కోసం ఇతర విశ్వాసులతో క్రమం తప్పకుండా కూడుకోవడం ద్వారా మనం ఈ విధంగా ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నాయకత్వానికి అలాగే జవాబుదారీగా ఉండడం మరియు వారితో ఏకీభవించడం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని పదులుగా ఉంచుకోవాలి. హల్లెలూయా. మనపై ఆనుకోని, అంటే అనుకోని, గట్టిగా ఆమేన్ చెప్దాం. మన పైన అనుకోని దాడి జరుగుతుంది అనుకున్నప్పుడు గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటను మనం పరిశీలన చేసినట్లయితే, హల్లెలూయా, ఎప్పుడు ఎన్నడూ కూడా శత్రువు చేసే దాడికి లోబడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎటువంటి టైంలోనైనా సరే, హల్లెలూయా, ఆ యాకోబు చెబుతున్నాడు, హల్లెలూయా, మన దృష్టి అంతా క్రీస్తు మీద పెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దురాత్మలకు సంబంధించిన విషయాల మీద కాదు, చెడు ఈ భూ సంబంధమైన జ్ఞానానికి సంబంధించి కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి సంబంధించి కాదు, క్రీస్తు జ్ఞానానికి మనం తల వగ్గాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అది ఎలాంటిది అంటే పవిత్రమైంది. మొట్టమొదటిగా హల్లెలూయా, మనపై అనుకోని దాడి జరిగినప్పుడు ఆత్మీయ అలసత్వం మనల్ని సిద్ధంగా లేకుండా చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన పోరాటాన్ని మనం చూసినట్లయితే, హల్లెలూయా, మనం మన దృష్టిని అపవాది మీద కానీ, అపవాది సాధించడానికి ప్రయత్నిస్తున్న వాటి మీద కానీ ఉంచకుండా యేసుక్రీస్తు మీద మన దృష్టిని కేంద్రీకరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనుషుల మీద, ఈ మనుషుల మీద, ఆ పరిస్థితుల మీద, ఈ పరిస్థితుల మీద, దురాత్మల మీద కాదు మనం మనసు కేంద్రీకరించాల్సింది. యేసుక్రీస్తు మీద మనం కేంద్రీకరించాలి మన దృష్టి. ఇది దైవిక జ్ఞానాన్ని పొందుకునే మార్గం. ఆమేన్. తరచుగా శత్రువు మన దృష్టిని యేసు నుండి మళ్లించడానికి మరియు ప్రభు పట్ల మనకున్న స్వచ్ఛమైన భక్తిని దెబ్బతీయడానికి మాత్రమే మన జీవితాల్లోకి సమస్యను ముందుకు తెస్తాడని మనం గుర్తించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం ప్రతి దాని గురించి పోరాడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఏ పోరాటాలు ముఖ్యమైనవో మనం అవి ఎంచుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎదురయ్యే ప్రతి యుద్ధంలో పోరాడి మనల్ని మనం అలిసిపోయేలా చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వినడం ద్వారా అధికారాన్ని ఉపయోగించడంలో యేసు మనకి మార్గనిర్దేశం చేసేలాగా మనం అనుమతించాలి. ఆమేన్.
అందుకే దేవుడు ఏమంటున్నాడు, పై నుండి వచ్చే జ్ఞానం చేత నువ్వు ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని, దురాత్మల జ్ఞానాన్ని, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని నాశనం చేయాలి. పై నుండి వచ్చే ఆ జ్ఞానం మొట్టమొదటి ఎలాంటిదంట, పవిత్రమైందంటే డాగులేనిది. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్దాం. డాగులేందంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమని రాయబడింది అక్కడ? హల్లెలూయా. దేవుడే ఏం చేస్తాడట? గట్టిగా ఆమేన్ చెప్దాం. సమస్తమును ఎరిగేలాగా దేవుడు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనము దేవుడి జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి? దేవుడి జ్ఞానాన్ని పొందుకోనికుండా ఆటంకపరుస్తున్నటువంటి భూ సంబంధమైన జ్ఞానాన్ని, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని, దురాత్మల జ్ఞానాన్ని ఎలా జయించాలి, ఎలా ఓడించాలి, ఎలా యుద్ధం చేయాలి? దేవుడి దగ్గర నుంచి పొందుకునే జ్ఞానం మొట్టమొదటిగా మనల్ని పవిత్రంగా ఉంచుద్ది. గట్టిగా ఆమేన్ చెప్దాం. డాగులేని జీవితం అది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పై నుంచి వచ్చే జ్ఞానం అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22, 23 ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయం 22, 23. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఆ 22, 23 వచనాల్లో ఏంటిది? ఇక్కడ అనాది కాలం నుండి, సృష్టి ఆరంభం నుండి ప్రథమమైందిగా దేవుడు చేసింది దేన్ని? ఇక్కడ దైవిక జ్ఞానాన్ని. హల్లెలూయా. సో ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా పైన వచ్చే జ్ఞానం గురించి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24. ఆయన యూదులకు ఆటంకంగాను వెరితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి, క్రీస్తు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై అన్నాడు. హల్లెలూయా. ఎవరికి దేవుని జ్ఞానం ఇవ్వబడుతుంది? దేవుని చేత పిలువబడిన వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానం ఇవ్వబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ పై నుండి వచ్చే జ్ఞానం సృష్టి ఆరంభం నుండే ప్రథమమైన దానిగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పై నుండి వచ్చే ఈ దైవిక జ్ఞానం ఆయన చేత పిలువబడిన వారికి ఆయన ఇచ్చే జ్ఞానమై ఉన్నది. ఆమేన్ చెప్దాం. 30వ వచనం కూడా చదువుతాం అదే అధ్యాయంలో. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్. అంటే ఎవరి జ్ఞానం మనకి ఉన్నట్టు? క్రీస్తు యేసునందుంటే క్రీస్తు జ్ఞానం. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో లేరో వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మనం ధ్యానం చేసిన భూ సంబంధమైన జ్ఞానం చేత, ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత, దురాత్మల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. పై నుండి వచ్చే జ్ఞానం ఇంకా ఎలాంటిది? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. జ్ఞానం, దైవిక జ్ఞానం ఎందుకు ఇవ్వబడింది? మన మహిమ నిమిత్తమే ఆ దైవిక జ్ఞానం ఇవ్వబడింది. సో ఇది ఎప్పుడు ఇవ్వబడింది? జగత్తు చేయబడక ముందే. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అదే అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. ఇది ఏ జ్ఞానం గురించి చెప్పబడింది? దైవిక జ్ఞానం. హల్లెలూయా. మనుషుల జ్ఞానం వాళ్ళ నోటి నుంచి వచ్చి నేర్చుకున్న మాటలతో చెప్తారు. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మ దేవుని గురించినటువంటి మాటలతో మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నేర్పు మాటలతో వీళ్ళు భలే మాట్లాడతారు. వీళ్ళ మాటల్లో చాలా జ్ఞానం. ఇది వెర్రితనంతో కూడిన మాటలు. సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దురాత్మ సంబంధమైంది. ఆమె కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3లో ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు సంపూర్ణంగా గుప్తములైన. ఆమె చదవండి. కొలస్సీ 2:3లో ఏమని రాయబడి ఉందో?
పౌలు చెబుతున్నాడు అక్కడ హల్లెలూయా. బుద్ధి ఏమని రాయబడి జ్ఞానముల ఉంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. మనం ఆయన యందు ఉంటే ఆ దైవిక జ్ఞానాన్ని ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి జ్ఞానం ఇవ్వబడితే లోకమందు ఉన్న వారికి కానీ, పాపములో ఉన్న వారికి కానీ, ఈ భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆలోచించే వారికి కానీ, దురాత్మల గురించి ఆలోచించే వారికి దేవుని జ్ఞానం ఇవ్వబడదు. ఆమె చెప్దాం హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ మొట్టమొదటిగా దేవుడిచ్చే పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది? పవిత్రమైంది. గట్టిగా ఆమె చెప్దాం. పవిత్రంగా అంటే దేవుడిచ్చే జ్ఞానంలో ఏ విధమైన పాపం కానీ, ఏ విధమైన కల్మషం కానీ, ఏ విధమైన చెడుతనం కానీ, ఏ విధమైన కల్తీ లేని జ్ఞానం అది. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడిచ్చే జ్ఞానం ఎలాంటిదంటే అలాంటి జ్ఞానం అలాంటి వాటి చెంతకు ఆ జ్ఞానం నడిపించదు. పాపం, కల్మషం అలాగే కల్తీ ఉన్న చోటకి దేవుడి జ్ఞానం నడిపించదు. భూ సంబంధమైన జ్ఞానం పాపంతో నిండిన, కల్తీతో నిండిన, ఆ యొక్క కల్మషంతో నిండిన జ్ఞానానికి నడిపిస్తుంది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దురాత్మల జ్ఞానం కూడా పాపంతో నిండిన, కల్తీ హృదయాలతో నిండిన, మోసంతో నిండిన, ఆ కల్మషంతో నిండిన వాటికి నడిపిస్తాయి. దేవుడి జ్ఞానం అలాంటిది కాదు. దైవిక జ్ఞానం దేవుని యొక్క పవిత్రతను, ఏ కల్తీ లేని, ఏ పాపం లేని, ఏ కల్మషం లేని జ్ఞానం అది. గట్టిగా ఆమె చెప్దాం. అట్లాంటి వాటి చెంతకు నడిపిస్తుంది. ఆమె చెప్దాం. అలాగే ఈ లోక జ్ఞానం కంటే దైవిక జ్ఞానం పవిత్రమైనది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కంటే దైవిక జ్ఞానం పవిత్రమైనది. దురాత్మల జ్ఞానం కంటే కూడా దేవుని జ్ఞానం పవిత్రమైనది. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాదు భిన్నమైనది. హల్లెలూయా. ఈ లోక జ్ఞానానికి దేవుని జ్ఞానం భిన్నమైనది. ఆమె చెప్దాం. దేవునికి మనిషికి మధ్య ఈ జ్ఞానం శాంతి ఉండాలని వాంఛిస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి సమాధానం కోరుకుంటే అక్కడ దేవుడి జ్ఞానం పనిచేస్తున్నట్ట. ఒక వ్యక్తి గొడవ కోరుకుంటుంటే అక్కడ దురాత్మ జ్ఞానం పనిచేస్తున్నట్టు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, ఈ దైవిక జ్ఞానం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, సమాధానకరమైనది. రెండవదిగా హల్లెలూయా అంటే నెమ్మది కలిగజేస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. దైవిక జ్ఞానం మన జీవితాల్లో ఏం కలిగిస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. ఒక వ్యక్తి దైవిక జ్ఞానం చేత నడిపించబడితే శాంతి కోరుకుంటారు. గట్టిగా ఆమె చెప్దాం. సమాధానం కోరుకుంటారు. ఒకవేళ అక్కడ అలజడి కలుగుతున్నా అది సద్దుమణిగేలా చేస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. కీర్తనలు 34 కీర్తన 14 వచనం చదువుదాం. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాని వెంటాడు. కొంతమందికి కీడు చేయడం అలవాటు. ఈ భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తులకి, దురాత్మల జ్ఞానం కలిగిన వ్యక్తికి మేలు చేయడమే తెలియదు. సమాధానం అంటే ఇష్టపడరు. హల్లెలూయా. సాతానికి సమాధానం అంటే ఇష్టమా? అసమాధానం అంటే ఇష్టం. గట్టిగా ఆమె చెప్దాం. కానీ దేవుడు అంటున్నాడు, దైవిక జ్ఞానం పవిత్రమైనది మొట్టమొదటిగా, రెండవది సమాధానకరమైనది. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనం ఒకసారి చదువుదాం. 9:50. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారం కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా. దైవిక జ్ఞానం మనలో ఉంటే అందరితో కూడా సమాధానంగా ఉంటాం. దురాత్మల జ్ఞానం చేత నడిపించబడే వ్యక్తి అందరితో అసమాధానంతో నడిపించబడతారు. గట్టిగా ఆమె చెప్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా, అందరితో సమాధానంగా ఉండమన్నాడు దేవుడు. కొందరితోనేనా అంటే ఏంటి? దైవిక జ్ఞానం మనలో ఉంటే చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరితో కూడా మనం సమాధానంగా ఉంటాం. దురాత్మల జ్ఞానం చేత నడిపించబడే వ్యక్తి సమాధానంగా ఉన్నాడు ఎవరితో. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలిగే వాటిని ఆసక్తితో అనుసరించాలి.
దేవుడి జ్ఞానం మనకి సమాధానాన్ని, క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందుకుని నడిపించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ దురాత్మల జ్ఞానం దేవుడి సమాధానాన్ని, దేవుని క్షేమాభివృద్ధిని పొందుకొని కూడా చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మరొక మాటను మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవుని జ్ఞానం దయగలది, దురాత్మల జ్ఞానం కఠినమైనది. హృదయాన్ని కఠినపరిస్తే అది దురాత్మలతో చేత నడిపించబడుతున్న వారిలోనే. హల్లెలూయా. కానీ ఆయన జ్ఞానం ఎలాంటిదంట? దయగలది. దేవుని జ్ఞానం ఇతరుల క్షేమాన్ని కోరేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని జ్ఞానం దేవునికి విధేయత చూపించేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దురాత్మల జ్ఞానం ఇతరుల క్షేమాన్ని ఓర్వదు, దేవుడికి కూడా విధేయత చూపించదా ఆ జ్ఞానం. గట్టిగా ఆమేన్ చెప్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7-9 వచనాలు చదువుదాం ఒకసారి. అక్కడ దైవిక జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. 5:7. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నువ్వు నేను కనికరం కలిగి ఉంటే నీకు నాకు కనికరం కలిగిన వాళ్ళని దేవుడు ముందు పెడతాడు. మనం కఠినంగా ఉంటే మనకంటే కఠినమైన వారిని మనం ముందు పెడతాడు. ఏది విత్తుతామో అదే కోస్తాం. గట్టిగా ఆమేన్ చెప్తాం. నేను కఠినంగా ఉండి నాకు కనికరం చూపించట్లేదంటే దేవుడు ఒప్పుకోడు. 9వ వచనం. సమాధాన పరుచు వారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడతారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దైవిక జ్ఞానం అన్ని విషయాల్ని సమాధాన పరిచేలా చేస్తుంది. సో వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే దేవుని కుమారులను పిలుస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దురాత్మల జ్ఞానం సమాధానాన్ని కోరుకోదు, వారి దురాత్మల పిల్లలుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు ఏమన్నాడు? సత్యాన్ని దేవుని జ్ఞానం గుర్తించి ఆచరణలో పెడుతుంది. సత్యాన్ని దేవుడి యొక్క జ్ఞానం గుర్తించి ఆచరణలో పెట్టేలా చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడి జ్ఞానం ఇంకా దేవుని మహిమ కోసం ఫలాలు ఇస్తుంది. ఆమేన్ చెప్దాం. కానీ ఈ దురాత్మల జ్ఞానం, ఈ భూ సంబంధమైన జ్ఞానం దేవుడికి మహిమను తీసుకురాదు. ఎటువంటి ఫలాలు ఇవ్వు, చెడు ఫలాలు ఇస్తాయి. మొట్టమొదటి మనం ధ్యానించిన చెడు ఫలాలు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దైవిక జ్ఞానం చేత మంచి ఫలాలు దేవుని మహిమ కోసం మనం ఇవ్వాలి. అందుకే దేవుడి జ్ఞానం ఇవ్వబడేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇతరుల పట్ల మనం పక్షపాతం లేకుండా వ్యవహరించేలా, యథార్థతతో, నిజాయితీతో ప్రవర్తించేలా చేసేదే దైవిక జ్ఞానం. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో దైవిక జ్ఞానం ఎలా ఉండేలా చేస్తుంది? యథార్థత, నిజాయితీగా ప్రవర్తించేలా చేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంటే వేషధారణతో కూడిన భక్తి చేయొద్దు అంటున్నాడు. ఇది భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు చేసేది. కానీ నిజంగా దైవిక జ్ఞానం కలిగిన వాళ్ళు యథార్థంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదువుదాం. 2:46లో మనం చదివినట్లయితే, మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే దైవిక జ్ఞానం అందరితో ఏక మనసు కలిగి ప్రతిరోజు వాళ్ళు దేవాలయంలో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందుకునేలా చేస్తున్నారు. ఇది దైవిక జ్ఞానం చేసే పని. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అక్కడ దైవిక జ్ఞానం గురించి ఒక మాటని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనుంది? మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటే మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. పౌలు అంటున్నాడు కొరింథీలతో, మేము ఈ లోక జ్ఞానాన్ని అనుసరించట్లేదు. ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని, దురాత్మల జ్ఞానాన్ని లేదా ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని మేము అనుసరించట్లేదు. దేవుడు అనుగ్రహించే ఆ పరిశుద్ధతను కలుగు చేసే కపటం లేని జ్ఞానాన్ని ఆయన కృప ద్వారా మేము పొందుకుని ఈ లోకంలో నడుచుకుంటున్నాం అంటున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆ 2 కొరింథీ పత్రికలోనే 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం.
ఆ జ్ఞానం, దైవిక జ్ఞానం ఎలాంటిది? ఇంకా పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమ నీతి ఆయుధములు కలిగి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు? దైవిక జ్ఞానం పవిత్రంగా ఉంటుంది అంటున్నాడు. దైవిక జ్ఞానం దీర్ఘశాంతాన్ని ఇస్తుంది అంటున్నాడు. దైవిక జ్ఞానం దయతో ఉంటుంది అంటున్నాడు. దైవిక జ్ఞానం నిష్కపటమైన ప్రేమతో ఉంటది. సత్యవాక్యాన్ని చెప్పేలా చేస్తుంది. దేవుని బలాన్ని పొందుకునేలా చేస్తుంది దైవిక జ్ఞానం. నీతి ఆయుధాలు కలిగి. హల్లెలూయా. దేవునికి ఘనతను, కీర్తిని తీసుకొస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏ జ్ఞానం ఇది? దైవిక జ్ఞానం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. చదవండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్య. హల్లెలూయా. దేవుని జ్ఞానం పవిత్రమైన హృదయములో మంచి మనస్సాక్షిని కలిగిస్తుంది. హల్లెలూయా. దేవుని జ్ఞానం నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇదే దేవుడిచ్చే డాగులేని మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. మన మనస్సాక్షి ఎప్పుడు మన మీద నేరారోపణ చేయకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన మనస్సాక్షి కల్మషం లేనిదిగా, కడగబడిన స్థితిలో దేవుని జ్ఞానం చేత నడిపించబడాలి. ఆమె దైవిక జ్ఞానం ఇంకెలా నడిపిస్తుందట? గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ మనం చూడొచ్చు 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం. ఏమనుందంటే ఆయన జ్ఞానం గురించి మనం చూడొచ్చు. నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ఎలాంటి మనస్సాక్షిది? నిర్మలమైన మనస్సాక్షి. దైవిక జ్ఞానం మనకి ఏ మనస్సాక్షిని ఇస్తుంది? నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరమును గలవారమునై ఉండి, శ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైనటువంటి హృదయముతో మనం దేవుని సన్నిధానానికి చేరుదామే. అసలు ఆయన సన్నిధికి ఎలా రావాలంట? దైవిక జ్ఞానం మనలో ఉంటే మన మనస్సాక్షికి ఏ కల్మషాన్ని తోచకుండా ఉంటామే. ప్రోక్షించబడిన హృదయాలు కలిగిన వారంగా, ప్రార్థనలో ఐక్యత కలిగిన వారంగా, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరంలో గలవారమే. హల్లెలూయా. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, ఆత్మపరమైన శుద్ధీకరణ కలిగిన మనస్సాక్షి చేత మనం దేవుడి సన్నిధికి రావాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇదే దైవిక జ్ఞానం ఇచ్చే హృదయం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవమైన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీ సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా ప్రేమించడమే. దేవుని జ్ఞానం అందరినీ ప్రేమించేలా చేస్తుంది. దేవుని జ్ఞానం అన్ని విధాలుగా దేవుని వాక్యానికి లోబడి నడుచుకునేలాగా, కపటం లేని హృదయంతో నడిచేలా చేస్తుంది ఆమె. దేవుని జ్ఞానం ఇతరులని మిక్కటంగా ప్రేమించేలా చేస్తుంది క్రీస్తులాగా ఆమె. అందులో ఎలాంటి కపటం లేదు దైవిక జ్ఞానంలో. అందుకే ఎటువంటి కపటం లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దైవిక జ్ఞానాన్ని అడ్డగించే ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దురాత్మ జ్ఞానాలన్నీ కూడా ఈ పై నుండి వచ్చే దైవిక జ్ఞానం చేత, పవిత్రమైన జ్ఞానం చేత, అలాగే సమాధానకరమైన జీవితంతో నడుచుకున్న జీవితం ద్వారా మనం ఏం చేయాలని యాకోబు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడంటే హల్లెలూయా. ఈ రీతితో మనం ఆ పవిత్రంగా లేకుండా చేస్తున్న, సమాధానకరంగా లేకుండా చేస్తున్న ఆ దురాత్మల జ్ఞానాన్ని, ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని, ఆ భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో
నాశనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన జ్ఞానం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. దురాత్మల జ్ఞానం నిన్ను నాశనానికి, దెయ్యముల జ్ఞానం నడిపిస్తుంది. భూ సంబంధమైన జ్ఞానం నిన్ను అన్ని విషయాల్లో ఈ లోక సంబంధంగా నాశనంలోకి నడిపిస్తుంది. ఆమె చెప్దాం. ఆమేన్. ఇవన్నీ నాశనం చేయబడాలంటే మనం పై నుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆమేన్. అసూయని, వివాదాల్ని, కలహాల్ని, అల్లరిని, ప్రతి నీచ కార్యాన్ని, అలజడుల్ని చీలిపోయేలా చేసే, దుష్టక్రియలు చేయించి దురాత్మల జ్ఞానాన్ని మనం నాశనం చేయాలంటే పై నుండి వచ్చే దేవుని జ్ఞానం చేత, పరిశుద్ధమైన జ్ఞానం చేత, సమాధానకరమైన జ్ఞానం చేత మనం నింపబడాలి. ఆమేన్. అప్పుడే ఈ దురాత్మల జ్ఞానం పూర్తిగా నాశనం చేయబడుతుంది. ఆమేన్. దేవుడి జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది, విలువైనది, సులభంగా లోబడేది. హల్లెలూయా. కనికరంతో మంచి ఫలములతో నిండుకుంది. హల్లెలూయా. అందులో పక్షపాతం లేదు, అందులో వేషధారణ లేదు. గట్టిగా ఆమేన్ చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఇంకా దైవిక జ్ఞానం పొందుకోకుండా ఆటంకపరచబడుతున్న ఈ భూ సంబంధమైన జ్ఞానాల చేత, ప్రకృతి సంబంధమైన జ్ఞానాల చేత, దెయ్యముల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. కక్షల చేత, వివాదాల చేత, మత్సరాల చేత, అసూయల చేత, ప్రతి నీచ కార్యాల చేత, గొడవల చేత, అసమాధానాల చేత, నెమ్మది లేకుండా అనేక రకాలుగా దాడి చేస్తున్నటువంటి ఈ బలవంతుడి క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నదులనే సుగ్రీస్తు నామములో, నదులనే సుగ్రీస్తు రక్తంలో, నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలు కొడుతున్నా, బుర్ర కొడుతున్నా, నాశనం చేస్తున్నారు. పది ప్రకారం ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ ప్రార్థనలో థ్యాంక్ యూ జీసస్. భూ సంబంధమైన జ్ఞానం చేత, ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత, దెయ్యముల జ్ఞానం చేత కుటుంబాల, సంఘాల్లో, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు ఎక్కడ ఎవరి జీవితాల్లో, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాల్లో, ఈ యొక్క బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాల జీవితాల్లో ఈ యొక్క జ్ఞానం చేత చెలరేగుతున్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలు, అసూయ చేత థ్యాంక్ యూ లార్డ్, ఈర్ష్యల చేత థ్యాంక్ యూ లార్డ్, అసమాధానాల చేత అలజడి రేగేలా చేస్తున్న ఈ లోక సంబంధమైన జ్ఞానాలు దేవుని జ్ఞానం చేత ఇప్పుడే నదుల యేసుక్రీస్తు నామం చేత దేవుని రక్తంలో, యేసుక్రీస్తు రక్తం ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేయబడిన, నిర్వీర్యం చేయబడిన నామంలో దైవిక జ్ఞానాన్ని, నాయన పరిశుద్ధమైన జ్ఞానాన్ని, పవిత్రమైన జ్ఞానాన్ని, సమాధానకరమైన జ్ఞానం, సులువుగా లోబడే జ్ఞానాన్ని, మంచి ఫలములతో, కనికరముతో నింపబడిన జ్ఞానాన్ని పొందుకొని ఆటంకపరిచేటటువంటి భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దైవముల జ్ఞానములంతా కూడా నదుడనే సుగ్రీస్తున్నామలో, నదుడనే సుగ్రీస్తు రక్తంలో, నదుడనే సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సాతు చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. ఆమె చెప్దాం. అన్య భాషలు మాట్లాడుతూ యుద్ధ ప్రార్థించాలి. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని కూడా చేస్తున్నటువంటి దైవిక జ్ఞానం చేత నింపబడలేకుండా ఆటంకపరుస్తున్న భూ సంబంధమైన దురాత్మల ప్రకృతి సంబంధమైన జ్ఞానాలు ఎవరి జీవితాల్లో ఏర్పడి చేస్తున్నారు. ఎవరి ప్రాణాత్మదేల ఆలోచన, తలములు, ఉద్దేశం, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు దాడి చేస్తున్న దురాత్మ శక్తుల ప్రభావం నదులనే సుగ్రీస్తు నామములో, నదులనే సుగ్రీస్తు రక్తంలో, నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ప్రభావ నీ దైవిక జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం, అందరితో సమాధానంగా ఉండే జ్ఞానం, అన్ని పరిస్థితుల్లో సమాధానకరంగా ఉండే జ్ఞానం, యేసుక్రీస్తు నామములో సులువుగా లోబడే జ్ఞానం, కనికరంతో మంచి ఫలములతో నింపబడే జ్ఞానం, దేవుడికి విధేయత చూపించే జ్ఞానం, పై నుండి వచ్చే జ్ఞానం ఇది. ఇటువంటి జ్ఞానాన్ని నాయన మా ప్రాణాత్మ దేవాలకు ఆలోచన, తన ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు, బిడ్డల జీవితాలు, కుటుంబ జీవితాలు, చదువులకు, ఉద్యోగాలకు, వివాహాల్లోకి థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి భార్య భర్తల జీవితాలు, ప్రతి ఒక్క సంఘాల్లోకి, సేవకుల్లోకి నజరుడనే సుగ్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. శుద్ధాత్మడ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో దేవుని యొక్క జ్ఞానంతో నింపబడేటువంటి అభిషేకాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరుడనే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తూ ప్రతి ఒక్కరిని నీ దైవికమైన జ్ఞానం చేత, పవిత్రమైన జ్ఞానం చేత, సమాధానకరమైన జ్ఞానం చేత, సులువుగా లోబడే జ్ఞానం చేత, మంచి కనికరములతో, ఫలములతో నింపబడే జ్ఞానం చేత నింపబడే అభిషేకాన్ని మా జీవితాలకు నదులనే సుగ్రీస్తు నామములో శక్తి గల లేఖనం ద్వారా విడుదల చేస్తున్నందులకే స్తోత్రం, నింపినందులకే స్తోత్రం. ఈ జ్ఞానం చేత ప్రతి ఒక్కరు నడిచే విధంగా ఆత్మీయ శారీరక మానసిక ఆర్థిక ఆత్మ ప్రతి స్థితిగతుల్లో మీ జ్ఞానం చేత నడిపించబడే విధంగా
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే మనం ప్రభు కోసం ప్రార్థన చేద్దాం.